అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నేను తిరుపతి సంఘటన జరిగింది. అక్కడున్న పోలీస్ శాఖ గనక నిజంగా అక్కడున్న డిఎస్పీ గారు గనక సవ్యంగా బాధ్యత నిర్వర్తించుంటే, బాధ్యత అప్పచెప్పిన ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు కాదు. నాకు ఇది చాలా బాధ కలిగించింది. అందుకని పిఠాపురంలో నేను ఎవరిని కూడా, మీరు అడగండి కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కానీ, నేను ఎవరిని రికమెండ్ చేయలే. నేనేం చెప్పానంటే, నేను ఎవరిని వెండేట ప్రభుత్వం, మీరు గత ప్రభుత్వంలో మీరు పనిచేసి ఉండొచ్చు, నాకు తెలియదు, నేను అన్ని మర్చిపోతున్నా, గతం అంతా మర్చిపోతున్నా. ఇప్పుడు ఫ్రెష్గా ప్రారంభిద్దాం. నేను మిమ్మల్ని జడ్జ్ చేయను. నాకు ఇవ్వాల్సిందల్లా సుపరిపాలన ఇవ్వండి. తన్నా మన అని భేదం లేకుండా అందరికీ సమాన న్యాయం చేయమని అంటే, అది జరగకపోతే మటుకు మళ్ళీ నా అలాంటి వాడు వచ్చి రోడ్ల మీద తిరిగితే ఎవరికి నిద్రాహారాలు ఉండవు. అక్కడ దాకా తీసుకెళ్ళదు. ఎందుకంటే నేను ఒక రౌడీ మూకను ఎదుర్కోవడానికి, గుండాల మూకను ఎదుర్కోవడానికి నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని. మొదటి తరం రాజకీయ నాయకుడిని. మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా నాన్న కానిస్టేబుల్లే. నాకు 10 మంది తెలీదు. ఈ వేదిక పైన ఉన్న పెద్ద అధికారులు ఐఏఎస్లు అంటే నాకు భయం వేస్తుంది. నాకు పెద్దది, ఇంకా నేను చిన్న ఉద్యోగ కొడుకుని కదా. మా నాన్న ఏం చెప్పాడు, చిన్నప్పుడు వచ్చారు, దొరగారు వచ్చారు, ఇంట్లో నుంచి భోజనం పంపించాలని చెప్పాడు. మాకు ఐజీలు అంటే దొరగారు మా ఇళ్లలో. ఈ రోజుకి ఇన్ని కోట్లాది మంది నన్ను గుండెల్లో పెట్టుకున్నా, కేంద్ర స్థాయిలో నాకు పరిచయాలున్నా, నాకెప్పుడు అధికారులు పెద్దవాళ్ళే. నాకు లోపల అంత గౌరవం ఉంటుంది నాకు. కానీ గౌరవం నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా అధికారుల మీద ఉంది. ఎందుకంటే నేను ప్రజల కోసం పనిచేస్తాను. అందుకని ఈ బాధ్యతని అందరూ చేయాలి.